లా ఇలాహా ఇల్లల్లాను అర్థం చేసుకొని ఆచరించేవారే నిజమైన తౌహీద్ మీద ఉన్నటువంటి ముస్లిములు. తౌహీద్ మీద ఉన్నటువంటి ముస్లిముల యొక్క ఘనత ఎంత గొప్పదో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మా మిన్ ముస్లిమిన్ యమూతు ఫయకూము అలా జనాజతిహి 40 రజులన్ లా యుష్రికూన బిల్లాహి షైఅన్ ఇల్లా షఫఅహుముల్లాహ ఫీహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఒక ముస్లిం చనిపోతే అతని జనాజా నమాజు చదవటానికి ఎలాంటి షిర్కుకు పాల్పడినటువంటి పటిష్టమైన తౌహీద్ మీద ఉన్న 40 మంది వ్యక్తులు, 40 మంది ముస్లిములు అతని జనాజా నమాజ్ చదివితే గనక మృతుడు క్షమించబడతాడు. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం ఇది! ఎవరు? 40 మంది ముస్లిములు. ఎలాంటి ముస్లిములు? నికాసైన ముస్లిములు, తౌహీద్ మీద ఉన్న ముస్లిములు, లా ఇలాహా ఇల్లల్లా కలిమాను ఆచరించే ముస్లిములు 40 మంది జనాజా నమాజు చదివి మృతుడి కోసం దువా చేస్తే అల్లాహ్ తాలా చనిపోయిన మృతుడిని క్షమించి జన్నతుకు పంపుతాడు. అల్హమ్దులిల్లా. అంతటి ఘనత తౌహీదుకుంది సోదరులారా. మరి ఈ దారాలు, ఈ తాయెత్తులు, ఈ మూఢనమ్మకాలు, దర్గాలు, సమాధులని తిరిగే ముస్లిములు 4,000 మంది కాదు కదా, 4 లక్షల మంది జనాజా చదివినా మృతుడికి ఏమీ లాభం లేదు, రవ్వంత పుణ్యం కూడా రాదు. కారణం ఏంటి? తౌహీద్, ఏక దైవారాధన అంతటి ఘనత కలిగినది సోదరులారా.